వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లాగ్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప వీరుడిగా, మన్యం ఉద్యమ సింహంగా, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచారు. ఆయన జీవిత కథ తెలుగు భాషలో మీకు తెలుసుకుంటాను. జననం మరియు కుటుంబం. శివాజీ 1630 ఏప్రిల్ 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షహాజీ భోసలే ఒక ప్రముఖ మిలిటరీ లీడర్, తల్లి జిజాబాయి ధర్మపరాయణమైన మహిళ. తల్లిదండ్రుల నిరంతర మార్గదర్శకతతో శివాజీ ధైర్యం, ధర్మం మరియు దేశభక్తి వంటి విలువలతో పెరిగారు. యువస్థితి మరియు ప్రారంభ సంఘటనలు. శివాజీ చిన్నతనం నుండే తన తల్లి జిజాబాయి దగ్గర నుండి పురాణాల, ఇతిహాసాల కథలు విని, భారతీయ సంస్కృతి, ధర్మం గురించి పాఠాలు నేర్చుకున్నారు. తల్లి బోధనల వల్ల ఆయనలో దేశభక్తి మరియు ధార్మికత పునిపించే నిబద్ధత కలిగింది. మరవాడిని స్థాపన. శివాజీ స్వతంత్ర మారవాడిని స్థాపించారు. ఆయన ఒక చిన్న బలగంతో సొంత రాజ్యం నిర్మించడానికి ప్రయత్నించారు. పోర్చుగీసులు, మొఘల్ సుల్తానులు, బీజాపూర్ సుల్తానులు వంటి బలమైన శత్రువులను ఎదుర్కొన్నారు. ఆయన సైనిక వ్యూహాలు, గురిల్లా యుద్ధ పద్ధతులు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. తొలి విజయాలు. శివాజీ 1645లో తొలి సొంత కోట అయిన తోరణా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆయన విజయ యాత్ర ప్రారంభం. ఈ విజయంతో ఆయన పేరు ప్రఖ్యాతి పొందింది. రాజ్యాభిషేకం. 1674లో శివాజీ తన రాజ్యాభిషేకం చేసుకుని ఛత్రపతి అనే బిరుదు స్వీకరించారు. ఇది ఒక ముఖ్యమైన సంఘటన, ఎందుకంటే ఈ ఘట్టం ఆయన అధికారికంగా హిందూ పతాకాన్ని ప్రోత్సహిస్తూ స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించిన ఘనతను గుర్తించింది. అంత్యకాలం. శివాజీ 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో స్వర్గస్థులయ్యారు. ఆయన మరణం తర్వాత కూడా ఆయన వారసులు, ముఖ్యంగా సంభాజీ, మరాఠా సామ్రాజ్యాన్ని కొనసాగించారు. మహానుభావులు. శివాజీ యొక్క నాయకత్వం, ధైర్యం, వ్యూహాలు భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచాయి. ఆయన ఒక దర్పణంలా మనకు నిజమైన దేశభక్తిని, ధర్మాన్ని చూపించారు.